త్యాగం చేశారు. మన పీటీ సారు హరికృష్ణ సారు దీనికి వెన్నుముక. ప్రతిదీ ఏది కావాలంటే టోర్నమెంట్ కి అది మాకు ఇచ్చారు. ఇది కావాలంటే అది చేసేసాం, ఇది కావాలంటే చేసేద్దామని ఇచ్చేసారు. ఇలా ఈ విధంగా మాకు వెన్నట్టు ఉండి ఇట్లా అమౌంట్ అయినా సరే మేము ఉన్నామని చెప్తే ఇటువంటి టోర్నమెంట్ ఎంజాయ్ చేస్తామన్నా హరికృష్ణ అందరికి. నిజంగా ఆటలు అనేటివి చాలా అవసరం మనకు, అందరికీ తెలిసిందే. ఈ రోజుల్లో కొద్దిగా మనం మొబైల్ ఫోన్స్ అడిక్ట్ వల్ల వాటికి కొంచెం దూరం అవుతున్నాం. మళ్ళీ ఆ రోజులు రావాలంటే ఇట్లాంటి కార్యక్రమాలు జరగాలి. వశిష్ట స్కూల్ వాళ్ళు చాలా అద్భుతమైనటువంటి హోస్టింగ్ ఇచ్చారు. ఇక్కడ కూడా ఏం ఇంత లోటు లేకుండా 2 days ఇక్కడ స్పోర్ట్స్ ఎంగేజ్ చేయడం. అటువంటి స్ఫూర్తిని కూడా కట్టుకుని ఆడాల్సిన పరిస్థితి ఉంటది. అట్లా ఆ విధంగా మొత్తానికి చివరి అంకానికి చేరుకున్నాం. అయితే సంతోష విషయం ఏంటంటే అగ్గనూరు అంటేనే ఆటలకు ఒక ప్రతీక. ప్రతిసారి కూడా అంటే ఇక్కడ ఉన్న జవసత్వాలు ఎట్లున్నాయంటే చిన్న ఉన్నప్పటి నుంచే పిల్లలందరూ గ్రౌండ్కి వస్తుంటారు. ఇక వాళ్ళందరూ ఎటు రకంగా లేదన్నా ఇండివిజువల్ గా ఈవెంట్స్ చేసుకుంటూ రన్నింగ్ కానీ షార్ట్ పుట్ కానీ ఒకరొకరు దాంట్లో ప్రతిభ కనబరుస్తుంటారు. కాబట్టి దాంట్లో అందరినీ కంటిన్యూ చేయాలని దీంతో ఇక్కడ టోర్నమెంట్ ని కండక్ట్ చేయడం అనేది ఒక ఆశించదగ్గ విషయము. అందరికీ నమస్కారం. వివేకానంద 162వ జయంతి సందర్భంగా శ్రీ వశిష్ట స్కూల్ వారు నిర్వహించినటువంటి బాల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ అండ్ షటిల్ టోర్నమెంట్ ఇక్కడ నిర్వహించడం జరిగింది. అడ్రస్ వచ్చేసి లక్ష్మీనారాయణపూర్ ఎక్స్ రోడ్, అగ్గనూరు. ఈ మెయిన్ వశిష్ట స్కూల్ నిర్వహించడానికి ఈ టోర్నమెంట్ నిర్వహించడానికి కారణం యువతలో స్ఫూర్తిని నింపడానికి ఈ యొక్క టోర్నమెంట్ ని నిర్వహించడం జరిగింది. ఈ టోర్నమెంట్ లో సుమారుగా 22 టీంలు పాల్గొనడం జరిగింది. అందులో షటిల్ టోర్నమెంట్ యొక్క ఫస్ట్ విజేత వచ్చేసి కాండ్రకు చెందిన టీంలు రాంప్రసాద్ గారు, నరేంద్ర చారి గారు. దాని తర్వాత రన్నర్స్ వచ్చేసి శ్రీ ఆంజనేయులు గారు అండ్ వెంకటేష్ గారు రన్నర్స్ గా నిలిచారు. అదేవిధంగా బాల్ బ్యాట్ టోర్నమెంట్, బాల్ షటిల్ టోర్నమెంట్ లో విజేతగా పి శ్రీనన్న గారి టీం విజయం సాధించింది. అండ్ రన్నర్ గా యు శ్రీధరన్న, యు లక్ష్మణ గారి టీం అనేది విజయం సాధించింది. వీరిద్దరికి శ్రీ వశిష్ట స్కూల్ నుంచి హార్ట్లీ కంగ్రాచులేషన్స్ అండి. ఇలాంటి కార్యక్రమాన్ని, ఇలాంటి స్పోర్ట్ స్పిరిట్ నింపే కార్యక్రమాలని చేపట్టినటువంటి శ్రీ వశిష్ట స్కూల్ పిటి హరికృష్ణ గారికి నా యొక్క ధన్యవాదాలు. ఈరోజు వివేకానంద జయంతి సందర్భంగా శ్రీ వశిష్ట స్కూల్ తరఫున ఆధ్వర్యంలో జరిగినటువంటి బాల్ బ్యాడ్మింటన్ అండ్ షటిల్ టోర్నమెంట్ నిర్వహించడం. టోర్నమెంట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరి లోపల చైతన్యం నింపడము, గేమ్స్ స్పోర్ట్స్ స్పిరిట్ కలిగి ఉండడము, పిల్లలందరూ స్నేహభావం కలిగి ఉండాలి అని చెప్పేసి, ఒకరికొకరు అండర్స్టాండింగ్ ఉండాలని చెప్పేసి మేము నిర్వహించడం జరిగింది. అలాగే చదువుతో పాటు పిల్లలకు స్పోర్ట్స్ ఫిజికల్ గా ఫిట్ ఉండాలని చెప్పేసి మేము నిర్వహించడం జరిగింది. యువత ఆడడం చూసిన పిల్లలు ఇంకా వాళ్ళ విధంగా ఆడాలనుకుంటారు, వాళ్ళ కోరిక పుడుతుంది, అలాగే ఆడతారని చెప్పేసి కోరుకుంటూ మేము నిర్వహించడం జరిగింది ఈ స్పోర్ట్స్. అలాగే ముందు రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి టోర్నమెంట్లు వాలీబాల్ కానీ, ఖోఖో కానీ, కబడ్డీ కానీ పెట్టడం జరుగుతుంది. స్టూడెంట్స్ పెడతాం, అప్పుడు మంచి టోర్నమెంట్స్ నిర్వహిస్తాం. ఈ శ్రీ వశిష్ట యాజమాన్యం తరఫున అందరికీ మాకు సపోర్ట్ చేసినటువంటి యువతకు, అగ్గనూరు యువతకు ప్రత్యేక ధన్యవాదాలు. 162 జయంతి సందర్భంగా వివేకానంద చౌరాస్తా ఎక్స్ రోడ్, అగ్గనూర్ శ్రీ వశిష్ట స్కూల్ ఆధ్వర్యంలో బాల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ మరియు టెన్నిస్ టోర్నమెంట్ వశిష్ట స్కూల్ యాజమాన్యం నిర్వహించడం జరిగింది. ఈ యాజమాన్య బృందానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇదే విధంగా వివిధ గ్రామాల్లో ఈ పోటీలు నిర్వహించడం వల్ల, ఇదే విధంగా నిర్వహిస్తూ వెళ్తుంటే ప్రతి ఒక్కరి లోపల శారీరకంగా దృఢంగా ఉన్నప్పుడు మానసికంగా దృఢంగా ఉండడం జరుగుతుంది అనేది తెలియజేయడం జరిగింది వశిష్ట స్కూల్ యాజమాన్యం వాళ్ళు. అదేవిధంగా ఈ వివేకానంద జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాలను నిర్వహించడం ప్రత్యేకంగా అగ్గనూరు యువకులకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఏమంటాడంటే స్వామి వివేకానంద బలమే జీవితము, బలహీనతే మరణం అంటాడు. ఎప్పుడైతే మనం బలహీనంగా ఉంటామో మరణంతో సమానం అని చెప్పడం జరుగుతుంది. ఇది దృఢంగా ప్రతి ఒక్క యువకుడు చైతన్యవంతమై తన యొక్క మనసులో ఈ మాటను నిలుపుకుంటే ఎటువంటి కార్యక్రమమైన మనము విజయవంతంగా ముందుకు తీసుకెళ్తామని ప్రతి ఒక్కరికి యువతకు తెలియజేయడం జరుగుతుంది.